వల్లెంబారి ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చామండి, తినండి. సూపర్. మీ దగ్గర నుంచి ఇంకా బోలెడన్ని టిప్స్, ట్రిక్స్, హ్యాక్స్ తెలుసుకోవాలి నేను. ఇక్కడ అమెరికాలో ఉండేటువంటి మాధురి, సుజాత వీళ్ళందరూ ఈ కాయగూరలు మాకు ఎలా దొరుకుతాయి, అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయా మాకు వల్లెంబారి ఫార్మ్స్ లో? గోంగూర, మటన్ ఇగురు. గోంగూర మాది, మటన్ ఎక్కడి నుంచైనా వస్తుంది. మనీ మనకిచ్చి థ్యాంక్ యూ చెప్పే బిజినెస్ ఇది ఒకటే. ఇండియాలో కష్టపడి ఎంసెట్లో ర్యాంకులు సంపాదించి బీటెక్లు చదివేసి అమెరికా వచ్చి ఆ తర్వాత కొన్నేళ్ళు జాబ్ చేసి ఫైనలీ ఫార్మింగ్ చేస్తారంటారా? బ్లైండ్ గా ఉన్న జాబ్ వదిలేసి ఎవరు జంప్ చేయకూడదు. ఎక్స్ట్రీమ్లీ రిస్కీ ఫార్మింగ్. మనం తీసుకునేటువంటి డిసిషన్ వల్ల మనం మాత్రమే కాదు, మన ఫ్యామిలీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇండియా నా జన్మభూమి, అట్ ద సేమ్ టైం అమెరికా నా కర్మభూమి. నమస్కారం. ఈరోజు నేను అమెరికాలో ఉన్నాను. ఎస్, నేను అమెరికాలోనే ఉన్నాను. కావాలంటే బయట కొన్ని విజువల్స్ కూడా మీకు వేస్తాను, మీరు నమ్మాలి. అమెరికాలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితమైనటువంటి పేరు. హాయ్ అండి, నేను శశికాంత్ వల్లెం ఫ్రమ్ వల్లెంబారి ఫార్మ్స్. దీంతోనే స్టార్ట్ అవుతాయి ఆయన వీడియోస్ అన్నీ కూడా. సో హాయ్ శశి గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. బట్ యు ఆర్ థింకింగ్ డిఫరెంట్ అండ్ యూ కేమ్ టు దిస్ అగ్రికల్చర్ అండ్ యు ఆర్ హెల్పింగ్ పీపుల్. ఇక్కడ ఉండేటువంటి మన తెలుగు వాళ్ళు ఏంటి, గుజరాతీస్ ఏంటి, డిఫరెంట్ పీపుల్, ఇండియన్స్ అందరూ ఎవరైతే మన భారతదేశాన్ని ఆ మట్టి వాసనల్ని మిస్ చేస్తున్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ ఇంట్రో బికాస్ ఇట్ వాజ్ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీరిది మండపేట. సో చెప్పండి, మీ బిగినింగ్స్ గురించి చెప్పండి. మండపేట మా సొంతూరు. మా నాన్నమ్మ గారు, మా తాతగారు వాళ్ళంతా అక్కడ ఉండేది. ప్రతి సెలవులకి అక్కడికి వెళ్ళే అలవాటు. మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ జాబ్ చేసేవాళ్ళు. అందువల్ల ప్రతి 2 ఏళ్లకి ఈస్ట్ వెస్ట్ కృష్ణాల్లో తిరుగుతుండేవాళ్ళం అనమాట. సో బట్ ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే మండపేటకి సంక్రాంతి, దసరాకి మండపేట వెళ్ళేవాళ్ళం. సో అక్కడ ఉన్న పొలాలు అట్లా అన్ని చూసి పుట్టి పెరిగినవాడిని అనమాట నేను. సో అదే ఇన్ఫ్లుయెన్స్ చేసిందా మిమ్మల్ని ఇలా ఫార్మింగ్? ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది నాకు అదైతే. అంటే ఇనీషియల్ గా ఫార్మింగ్ స్టార్ట్ చేసింది ఫార్మింగ్ కోసం కాకపోయినా ఆ టెక్నాలజీ ఆఫ్ ఫార్మింగ్ గురించి. మరి అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం బాగాను. పొలాలు చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి ఇంకా 2 కంబైన్ అయ్యి బాగా కనెక్ట్ అయింది అనమాట. అమెరికాలో నా మనసుకి, నా ఆత్మకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయం ఒకటి ఇదిగో. మల్లె పువ్వులు, సన్నజాజులు, విరజాజులు. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ అండి. అంటే నాకు చాలా 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 ఇష్టం. దీస్ ఆర్ ద థింగ్స్ ఆల్వేస్ దట్ గివ్స్ మీ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ మీరేమో ఇదిగోండి సీతాఫలాలు, జామకాయలు, అక్కడ ఉసిరికాయలు కూడా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో చూపిస్తాను. ఇదిగోండి మంచి చిన్న ఉసిరికాయలు. ఇది నా సమ్మర్ ఫేవరెట్. అమ్మ ఏం చేసేదంటే ఉప్పు నీళ్ళల్లో వేసేసి దీన్ని మొత్తం బాటిల్ పెట్టేసేది అనమాట. సో మేము ఆడుతూ అలా వెళ్ళి 2 వేసేసుకుంటూ ఉండేవాళ్ళం. మేము ట్రై చేస్తాం. అయితే నార్మల్గా ఉప్పు కారం స్ప్రింకిల్ చేసి తినే అలవాటు లేదు. మీరు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. కానీ అంతవరకు ఉంచరు, ఎవరు తినేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇదిగోండి జామకాయలు. సుమా ఏంటి ఇండియాలో జామకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? కాదు, అమెరికాలో జామకాయలు. అండ్ అమెరికాలో సీతాఫలాలు, ఇవి స్పెషాలిటీ. నేను అమెరికా ఫస్ట్ టైం 1996లో వచ్చాను, గీతాంజలి అనే సీరియల్ షూటింగ్ అప్పుడు. అప్పటికి ఇప్పటికి 2026, 30 years లేటర్ వచ్చి చూస్తే ఇలా మీలాంటి వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చేసారు. సో ఫస్ట్ అండి మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. సి నాకు కూడా మొక్కలంటే చాలా ఇష్టం, కానీ వాటిని పెంచడం చాలా కష్టం. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అది ఈజీ వర్క్ కాదు. ఏదో ఒక 2 ఫోటోలు దిగినప్పుడు ఐ లవ్ బీయింగ్ ఇన్ మట్టి, దిస్ మేక్స్ మీ ఫీల్ రిలాక్స్డ్ ఇలా అనడానికి, పోస్ట్ పెట్టడానికి బాగుంటుంది. కానీ నిజంగా అందులో దిగి పనిచేసేటువంటి రైతులందరికీ శతకోటి వందనాలండి. ఎందుకంటే అంత కష్టం ఉంటుందన్నమాట ఆ జాబ్లో. సో అది మీరెలాగా ఐటీలో ఉన్నారు కదా, హాయిగా సెటిల్ అయ్యి నన్ను ఎలా వదిలేసి ఇటు వచ్చారు? మూవీలో చెప్పినట్టు ఒక్కసారి అడుగు పెడితే లాగేసుకుంటుంది అంటారు కదా, మా ఇండస్ట్రీ లాగా. సో ఒక ఇంట్రెస్ట్ తో దిగాము. ఐ మీన్ మెయిన్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ అన్నిటితో దిగాను. అండ్ బట్ దెన్ బిజినెస్ ఆఫ్ ఫార్మింగ్ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అట్ ద సేమ్ టైం మన దగ్గర ప్రొడక్ట్ కొని మనకు డబ్బులు ఇచ్చి మనకు థ్యాంక్స్ చెప్పే బిజినెస్ ఇది ఒకటే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అదర్ బిజినెసెస్లో ఏదో కొన్నాము వెళ్ళిపోయాము అన్నట్టు ఉంటుంది. కానీ మీరు ఎంత బాగా పండించారు, మాకు ఈ ఫ్రూట్ నచ్చింది, ఈ టేస్ట్ నచ్చింది, మీ గోంగూర బాగుంది అంటున్నప్పుడు డబ్బులతో పాటు ఆ వచ్చే రికగ్నిషన్ చూస్తుంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి. అది మేక్స్ మీ గో మోర్ అండ్ మోర్.
కానీ మీరు ఐటీ జాబ్ ని వదిలేసి ఇటు రావాలంటే ఇప్పుడు చాలా మంది ఇందులో చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. అవునండి. వాళ్ళు జాబ్ మధ్యలో కూడా నా ఈ పాడ్కాస్ట్లు అవి చూస్తుంటారు. థ్యాంక్ యూ అండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుమా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇందులోకి రావాలి అంటే రిస్క్ అనుకుంటారు కదా. అబ్సల్యూట్ రిస్క్ అండి. లైక్ ఎనీ బిజినెస్ అండి. ఫార్మింగ్ అంటే ఏదో స్ట్రెస్ ఫ్రీ కోసం ఫార్మింగ్లోకి వెళ్దాము, జాబ్ మానేసి స్ట్రెస్ రిలీవింగ్ కోసం ఫార్మింగ్లోకి వెళ్దాం అంటే అది వెరీ అపోహ అండి. అది అంటే లైక్ ఎనీ బిజినెస్ ఇది హ్యూజ్ రిస్కీ బిజినెస్ ఇది. ఎందుకంటే న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఇంపాక్ట్స్ ఎక్కువ, మార్కెట్ కండిషన్స్ వల్ల ఇంపాక్ట్ ఎక్కువ, అండ్ మనం చేసే పని తెలియకుండా తప్పు చేస్తే వచ్చే ఇంపాక్ట్ ఎక్కువ. సో ఈ రిస్క్లన్నీ తెలుసుకుని యాజ్ అ బిజినెస్ 5-year ప్లాన్ ఏంటో చూసుకుని అందులో 3 ఏళ్ళు నష్టాలు వచ్చినా నిలదొక్కుని ఆ రిస్క్ అపెటైట్ ఉండాలి అండ్ దెన్ క్యాపిటల్ ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళే దిగాలి ఇందులోకి. అంటే జనరల్ డే టు డే లైఫ్ బోర్ కొడుతుందనో, మిడ్ లైఫ్ క్రైసిస్ వల్ల ఏదో ఫార్మింగ్ వెళ్దామనో అలా దిగితే కనుక మనీ పోగొట్టుకుని వెనక్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్సల్యూట్లీ. అండ్ అలాగే చాలా మంది ఇది ఒక రిటైర్మెంట్ ప్లాన్ లాగా అనుకుంటారు. అవునండి. అంటే ఇంకా అయిపోయింది, నా జాబ్ అయిపోయింది, నేను మొక్కలు పండించుకుందాం అనుకుంటున్నాను అలా అని రిటైర్మెంట్ ప్లాన్ కింద మాత్రమే అనుకుంటారు. అవును. ఇస్ దట్ కరెక్ట్? అంటే ప్యాషన్ కోసం ఒక 1/2 acre పెంచుకోవడం వేరు, దీన్ని బిజినెస్గా సస్టైన్ చేయగలగడం వేరు. రైట్. ప్యాషన్ కోసం చేయగలిగినప్పుడు మన బిజినెస్ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్టు ఉంటుంది. అప్పుడు స్ట్రెస్ ఉండదు. అండ్ మట్టిలో ఉండి రోజు మొక్కల చుట్టూ తిరుగుతా అందులోంచి కాయలు కోసుకుంటా పువ్వులు కోసుకుంటా వచ్చే స్ట్రెస్ ఫ్రీ అండ్ రిలీఫ్ చాలా ఇంపార్టెంట్. అది చాలా బాగుంటుంది అది. బట్ బిజినెస్ యాడ్ చేసిన వెంటనే ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము, ఇంత రావాలి, ఇది ఇంత నష్టం వచ్చినప్పుడు ఓకే ఇంత డబ్బులు పోయినాయి, ఈ స్ట్రెస్ ఉంటుంది కదా. జాబ్ కన్నా స్ట్రెస్ ఎక్కువ ఉండదు. సో ఎందుకోసం దిగుతున్నాం అనేది క్లారిటీతో దిగాలి ఎవరు దిగినా సరే. సో రిటైర్మెంట్ కోసం అంటే అబ్సల్యూట్లీ ఫైన్, బట్ దెన్ ఆ బిజినెస్ అవుట్కమ్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే క్లారిటీతో దిగితే వెరీ ఇంపార్టెంట్ అనేది. శశి గారు, ఈ మధ్య నాకు పెద్ద రియలైజేషన్ ఏంటి అంటే ఎక్కడైతే మనకి అన్సర్టనిటీ ఉంటుందో అక్కడ ఫియర్ ఉంటుంది, అంటే చాలా ఎక్కువ భయం ఉంటుంది. సో కొన్ని చోట్లంతా నాకు కొన్ని భయాలు ఉండేవన్నమాట. కానీ వాటి మీద ఎప్పుడైతే క్లారిటీ తెచ్చుకోవడం మొదలు పెట్టానో, ఒక్కొక్కటి కూర్చొని రాసుకోవడం మొదలు పెట్టానో మీరు చెప్పినట్టు, అప్పుడు మెల్లిమెల్లిగా భయాలన్నీ తగ్గుతూ వచ్చాయన్నమాట. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ డౌన్. దేని గురించి భయపడుతున్నావు అనగానే ఓకే ఈ 2 years తర్వాత ఈ ఫైనాన్సెస్ ఉంటుందా లేదా, ఓకే ఈ ఫైనాన్సెస్ ఉండడానికి మనం ఏం చెయ్యాలి. సో లేదంటే ఏమయ్యేదంటే అంతకుముందు ఉంటుందా లేదా మీదే ఉండేది, కానీ దానికి ఏం చేయాలన్న ఆలోచన ఉండేది కాదు బుర్రకి. సో మీరు చెప్పినట్టు ఒకవేళ ఈ ఫార్మింగ్లోకి వస్తున్నారు అంటే 5 ఏళ్ల ప్రణాళిక మీరు, అంటే బిజినెస్ లాగా, అంతేకాకుండా మీరు జస్ట్ వెనకాల కాయగూరలు మొక్కలు పెట్టుకుంటున్నాం అంటే ఇట్స్ ఓకే. కానీ ఒకవేళ బిజినెస్కి వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ రియలీ హ్యావ్ అ ప్లాన్. మీరు అలా ఎన్నేళ్ల ప్లానింగ్ చేసుకొని వచ్చారు? అంటే నేను 2014లో స్విట్జర్లాండ్లో వర్క్ చేసి బ్యాక్ టు ఇండియా మూవ్ అయినప్పుడు, ఇంకా ఇండియాలో సెటిల్ అయిపోదాం అనుకున్నప్పుడు టెర్రస్ గార్డెనింగ్తో మొదలుపెట్టాను అనమాట బెంగళూరులో. ఓకే. సో నేను ఎక్కువ ఉన్నది బెంగళూరులోనే, మన హైదరాబాద్ కన్నా. ఆ టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్ వచ్చి అక్కడి నుంచి ఒక బిజినెస్ రన్ చేశాను. ఆ బిజినెస్లో మిజరబుల్గా ఫెయిల్ అయ్యాం అనమాట. రైట్. బట్ ఇట్స్ వెన్ ఐ సే మిజరబుల్ ఫెయిల్యూర్ అంటే అది నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్, అది ఎక్స్పీరియన్స్. రైట్. మనీ వైజ్గా పోయింది, బట్ ఇట్స్ ద కాస్ట్ ఆఫ్ లెర్నింగ్ అనుకుందాం. రైట్. బట్ దెన్ ఇమీడియట్గా కమర్షియల్ ఫార్మింగ్లోకి దిగాము. ల్యాండ్స్ కొన్నాము మైసూర్ దగ్గర, అండ్ దెన్ పాలీ హౌసెస్ బిల్డ్ చేసాము. అందులో మనకి చాలా లెసన్స్, అగైన్ క్యాప్సికమ్ ఫార్మింగ్ చేసాము, ఇప్పుడు దాన్ని టర్మరిక్ అండ్ జింజర్ ఫార్మింగ్కి మార్చాము. అండ్ ఇది వెరీ గుడ్ లెర్నింగ్ అండ్ ఇటన్నిటిలో ఇన్హరెంట్ అసెట్ రియల్ ఎస్టేట్ ఉంది, విచ్ ఇస్ వెరీ అప్రిషియేటింగ్ అసెట్ అనమాట. ఎక్కడ ఏది పోయినా సరే రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అవుతుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ టు హ్యావ్. బట్ అట్ ద సేమ్ టైం మనం లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకున్నప్పుడు మీరు అన్నట్టు మనం ఉన్న రిస్క్లు ఏంటి, ఇలా జరిగితే దాని మిటిగేషన్ ఫ్యాక్టర్ ఏంటి, దాన్ని ఎంతవరకు సస్టైన్ అవుతావు అనేది. లాస్ట్ మైల్ వరకు వచ్చి ఒక 20 లక్షలు పెట్టాలి, పెట్టకపోతే ఉన్నదంతా పోతుంది అనుకున్నప్పుడు ఆ పెట్టగలగడం అనేది చూసారా, క్యాపిటల్ రైజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది లేదంటే ఇంతకు ముందు పెట్టిన కౌట్లన్నీ పోతాయి మళ్ళీ. సో ఇవన్నీ చాలా స్ట్రెస్ ఉంటుంది, బట్ లైక్ ఇన్ అదర్ బిజినెస్. సో ఇంకా అది బెంగళూరు రన్ అవుతుంది. టెక్ తోట అది కంపెనీ. అది మనం ఈవెన్ బెంగళూరులో కూడా దాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద తయారు చేసి మల్టిపుల్ ఇన్వెస్టర్స్ తోటి మనీ రైజ్ చేసి ఒక కోఆపరేటివ్ అనలేము, లైక్ ఎనీ లార్జ్ కంపెనీస్లో ఎలా అయితే షేర్ హోల్డర్స్ ఉంటారో అటువంటి మోడల్ని మనం ఫార్మింగ్లోకి తీసుకురాగలుగుతున్నాం. ఎందుకంటే ఫార్మింగ్లో బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి, మన దగ్గర 2 ఏళ్ళు మనం నష్టపోయాము, ఇంకా క్యాపిటల్ పెట్టాలి, ఎక్కడి నుంచి వస్తుంది మనీ? యాజ్ అన్ ఇండివిజువల్ ఒకళ్ళకి అంత తట్టుకోలేరు కదా. సో మల్టిపుల్ పీపుల్ నుంచి క్యాపిటల్ రైజ్ చేసినప్పుడు అటువంటి ఇన్వెస్ట్మెంట్ని పెడితే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతాము. అండ్ దెన్ హోల్డ్ చేయగలిగితే ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్స్ని అందరికీ షేర్ చేయగలుగుతాం.
సో లైక్ ఎనీ లార్జ్ మల్టీనేషనల్ కంపెనీ టైప్లో రన్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇంట్రెస్టింగ్ అండి. ఎంతసేపు ఏంటంటే మనకి ఫార్మింగ్ అనేసరికల్లా వీ టేక్ ఇట్ వెరీ పర్సనలీ, దాన్ని ఒక బిజినెస్ మోడల్ లాగా చూడము అని మీతో మాట్లాడుతుంటే ఆ పర్స్పెక్టివ్ మారుతుంది. అసలు మీ దగ్గర నుంచి ఇంకా బోలెడన్ని టిప్స్, ట్రిక్స్, హ్యాక్స్ తెలుసుకోవాలి నేను. వాటికన్నా ముందు ఇక్కడ అమెరికాలో ఉండేటువంటి మాధురి, సుజాత, అలాగే మాలిని, మీరందరూ వేరే మాలిని, శ్రీదేవి, వీళ్ళందరూ ఇక్కడ అమెరికాలో ఉంటారండి. డాలస్లో ఒకళ్ళు, న్యూజెర్సీలో ఒకళ్ళు, సియాటిల్లో ఒకళ్ళు. వీళ్ళందరూ ఈ కాయగూరలు మాకు ఎలా దొరుకుతాయి అండ్ అందులో ఫస్ట్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయా మాకు వల్లెంవారి ఫార్మ్స్లో? అన్ని రకాలు ఉండవండి. మేము ఇప్పుడు ఫస్ట్ మనం కొన్ని బేసిక్స్ ఎలా చూసుకోవాలంటే ఇండియన్ స్టోర్లో, గ్రాసరీ స్టోర్లో దొరికే వెజిటబుల్స్ అన్నిటిలో ఓన్లీ 20 to 30% మాత్రమే లోకల్గా గ్రో చేస్తాం అమెరికాలో. మిగతా 70% ఇంపోర్ట్ అవుతాయి. మెక్సికో నుంచి కూడా వస్తాయి. మెక్సికో నుంచి, సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంటాయి అనమాట. బెలీజ్ అండ్ దెన్ నికరాగ్వా, మల్టిపుల్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంటాయి. ఈ ఇంపోర్టెడ్ వెజిటబుల్స్ని మనం మార్చలేము, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ పర్ అవర్కి లేబర్ కాస్ట్ $15 పర్ అవర్ ఉంది. అదే కనుక బెలీజ్ అటువంటి ఆర్ సౌత్ అమెరికన్ కంట్రీస్లో అయితే పర్ డేకి $10 ఉంటుంది. అంటే ఓవర్ 10+ times మనకి కాస్టే ఎక్కువ ఉంది. దీనివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది యూఎస్లో. అందువల్ల ఇంపోర్ట్ చేయలేంది హైలీ పెరిషబుల్ లైక్ గోంగూర, ఆ ఆకుకూరల్ని మనం ఇంపోర్ట్ చేయలేము, అందువల్ల ఇక్కడ పండిస్తాం. అందువల్ల 20-32% ఆఫ్ ఇట్ మాత్రమే మనం ఇక్కడ గ్రో చేస్తాం. ఓకే, అంటే నేను కొన్ని కాయగూరల పేర్లు చెప్తాను, అంటే అవన్నీ నేను ఇక్కడ వండుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక కిచెన్ దొరికింది. ఓకే, అంటే రేపు కొంచెం బెండకాయ వేపుడు దొరుకుతుందండి, గుత్తి వంకాయ కూర దొరుకుతుంది, గోంగూర మటన్ ఇగురు. గోంగూర మాది, మటన్ ఎక్కడి నుంచైనా వస్తుంది. చింత చిగురు పర్ఫెక్ట్గా దొరుకుతుంది. దాని హార్వెస్టింగ్ లేబర్ చాలా ఎక్కువ, అందువల్ల ఎక్స్ట్రీమ్ హై ప్రైస్ పే చేయగలిగిన వాళ్ళకి తేగలుగుతాం. ఎందుకంటే చింత చిగురు గంట సేపుకి వస్తే జస్ట్ ఒక 100 grams వస్తుంది అంతే చేతికి. అవునా, మా ఇండియాలో దాన్ని విరివిగా వేస్ట్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా వాడండి ఇప్పటి నుంచి. అలాగే నేను దోసకాయ రోటి పచ్చడి, దోసకాయ మన ఎల్లో దోసకాయ అండ్ సాంబార్ దోసకాయ 2 varieties ఉంటాయి మన దగ్గర. మునక్కాయ, టమాటో. మునక్కాయ మనం గ్రో చేస్తాము, టమాటా ఇంపోర్ట్ చేస్తాము, అండ్ లోకల్ ప్రొడక్షన్ కూడా ఉంది. అయితే మన దగ్గర స్పెషల్ ఏంటంటే పుల్ల టొమాటో చేస్తాం. మిగతా అంతా బీఫ్ స్టిక్ టొమాటో అని, బ్రేక్ఫాస్ట్ టొమాటో అని డిఫరెంట్ ఉంటాయి. మనం పుల్ల టొమాటో చేస్తాం ఇక్కడ. ఇంకొక 2 items అండి చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో. ఒకటి బీరకాయ కూర. బీరకాయ పర్ఫెక్ట్. బీరకాయ చైనీస్ ఓక్రా అంటారు ఇక్కడ. బీరకాయని మనం బాగా గ్రో చేస్తాం. మీరే గ్రో చేస్తారు? బీరకాయ మనం గ్రో చేస్తాం. ఇంకొకటి ఇంపార్టెంట్, దొండకాయ వేపుడు. దొండకాయ టిండోరా అంటాము, అండ్ మేమే గ్రో చేస్తాము. అండ్ మన దగ్గర ఉండేది ఇండియాలో సన్నగా లాంగ్గా ఉండేది కాకుండా మన దగ్గర కొంచెం లావుగా నాటు దొండకాయ చేస్తాం మనం. ఓ సూపర్ అండి. అసలు అంటే రేపటికి నేను చేయాల్సినటువంటి కూరలు అన్నిటికీ రెడీ. చాలా మందికి ఒక అపోహ ఉంది నాకు వంట రాదు అని. పైగా నేను రీల్స్లో పెట్టేవన్నీ ఇంకెవరో పెడితే నేను గరిట తిప్పుతున్నాను అనుకుంటున్నాను. నో, నేనే వండుతా. ఎస్, ఐఎమ్ అ గుడ్ కుక్కర్. వంట అనే ప్రాసెస్లో ఇద్దరు ఉండాలి, చేసేవాళ్ళు తినేవాళ్ళు. మీరు తినేవాళ్ళుగా ఉన్న చాలు. మీరు వండుతారా? అవునా, మీకు ఎక్కడ టైం ఉందండి? ఆమ్లెట్లు బాగా వేస్తాను. ఓకే ఓకే, మీరు కూడా బాగా తిరుగుతూ ఉన్నారు కదా. యూ ఆల్సో హ్యావ్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్. నాకు ఇంకొక అపోహ కూడా ఉండేది. ఇక్కడ అమెరికాలో నేను అంతకుముందు షాపింగ్ అంతా వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్స్ లో చూస్తే కాయగూరల సైజులు అన్నీ ఇంత ఉంటే, ఒకసారి మా ఫ్రెండ్ అడిగాను ఏంటి వంకాయలు ఇంత ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్, అంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువ అన్నారు. ఆ ప్రాబ్లం మీరు గ్రో చేసేటప్పుడు అది వెరైటీ ఆఫ్ వంకాయ అంతే. అంటే వంకాయ అనే కాదు, ఐ మీన్ టు సే ఎనీథింగ్ దట్ ఐ సీ ఇట్స్ ఆల్ బల్క్డ్ అప్. మొత్తం మనకు దొరికే వాటి సైజుల కన్నా పెద్ద పెద్దగా ఉంటాయి చాలా. న్యూట్రిషన్ ఇన్పుట్ నుంచి అన్నిటికీ డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని అనుకున్నాం కదా, ఎంత తక్కువ టైంలో ఎంత తక్కువ కాస్ట్ తోటి ఎంత పెద్ద వాల్యూమ్ ని వెయిట్ ని తెప్పించగలిగితే అంత ప్రొడక్షన్ కాస్ట్, అంత ప్రొడక్షన్ అవుట్పుట్ వస్తుంది. కాబట్టి డిపెండ్స్ అండి న్యూట్రిషన్ ఎలా ఇస్తున్నాం అనేది. ఇప్పుడు మనం దేశీ వెరైటీస్, నాటి వెరైటీస్ అని ఉంటాయి, చిన్న చిన్నగానే ఉంటాయి బట్ టేస్టీగా ఉంటాయి. రైట్, దానికి వచ్చే న్యూట్రిషన్ వేరు వర్సెస్ కమర్షియల్ ఫార్మ్స్ లో ఇచ్చే న్యూట్రిషన్స్ వేరు ఉంటాయి అన్నమాట. దానివల్ల సైజెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అలాగే మనకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా నర్సరీలు అంటే కడియం గుర్తొస్తుంది. భలే ఇష్టం అసలు. అక్కడికి వెళ్ళిపోతే ఎన్ని వెరైటీస్ ఆఫ్ యూ కెన్ సీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆర్నమెంటల్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు కూడా అటువైపే కదా? కడియం బాగా ఇన్స్పిరేషన్, ఎందుకంటే మాకు మండపేటకు ఒక 5-6 kilometers అంతే అది. సో కడియంలో ఉన్న నర్సరీస్ చిన్నప్పటి నుంచే చూసామండి. అండ్ ఇప్పటికన్నా ఒక అటువంటి నర్సరీ ఉండాలని ఉండేది. సో ఇప్పుడు మా
ఎంటైర్ బిజినెస్ ప్లాన్లో నర్సరీ అనేది చాలా బిగ్ ఫ్యాక్టర్ అనమాట. మా దగ్గర ఆర్నమెంటల్స్ అంటే మనం మల్లెపూలు లాంటి పారిజాతాలు, బీటల్ లీఫ్, పాన్ లీవ్స్ ఇటువంటివన్నీ నర్సరీలో చేస్తాము. అట్ ద సేమ్ టైం ఫ్రూట్ ట్రీస్ అనమాట, లీచీ, లోంగన్, సీతాఫల్ ఇవన్నీ కూడా అమ్ముతాం, మామిడికాయలు. ఈ నర్సరీ పెట్టిందే ఈ ఎంటైర్ స్పెషాలిటీ ఫ్రూట్ ట్రీస్ అండ్ ఆర్నమెంటల్స్ అమ్మడానికి. ఇక్కడ అదొక ఛాలెంజ్ ఉంది కదా మీకు, అంటే ఇప్పుడు మీరేమో ఈ కాయగూరలు ఇవన్నీ సప్లై చేయడం ఒక ఎత్తు, ఇంకొకటి వేరే వాళ్ళు మీ దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొని వెళ్ళి వాళ్ళు పండించాలి అనుకోవడం ఇంకో ఎత్తు. దానికి కొన్ని సీజన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువ స్నో పడిపోతూ ఉంటుంది. సో దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? అది కంప్లీట్ హోమ్ గార్డెన్ సెగ్మెంట్ ఏం చేస్తామంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో మనకి ఈ సీజన్స్ ఉన్నట్టు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయితే ఆ స్ప్రింగ్లో మనం అందరికీ మొక్కలు అమ్ముతాము. ఓకే, ఇప్పుడు ఇండియన్ హోమ్ గార్డెన్ ఉన్నారనుకోండి, సియాటల్లో ఉన్నారు, వాళ్ళకు ఉండే పీరియడ్ చాలా తక్కువ. ఆ పీరియడ్లోనే విత్తనం వేసుకుని అందులోంచి మొక్క వచ్చేలోపు, కాయ వచ్చేలోపు మనకి మళ్ళీ స్నో పడిపోతుంది. కరెక్ట్. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే వాళ్ళ లాస్ట్ ఫ్రాస్ట్ డేట్కి అయ్యే వరకు ఒక మొక్కే ఆల్రెడీ కైండ్ ఆఫ్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న మొక్కను తీసుకెళ్ళిస్తాము. దానికి క్విక్గా వాళ్ళు వాళ్ళ హోమ్ గార్డెన్లో వేసుకుని దానిలో ప్రొడక్ట్స్ తీసుకుని వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ మొక్కలు అమ్మేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైన్ ఆఫ్ బిజినెస్ అండి మా వలెంవారి ఫార్మ్స్లో. అండ్ ప్రతి ఇయర్ ఈసారి 2026లో 56 లొకేషన్స్లో అమ్మాము. 2027లో ఒక అబౌట్ 100 లొకేషన్స్ మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. అంటే అందరికీ హోమ్ గార్డెనర్స్కి మనం మొక్కలు అమ్మి అక్కడి నుంచి వాళ్ళు చేసుకునేటట్టు. ఓకే, నైస్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు కడియం నుంచి తీసుకొని వచ్చాను అనుకోండి, నేను దాన్ని ఇటువైపు విజయవాడలో అయినా పెంచేసుకోవచ్చు, వరంగల్లో అయినా పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ ఒక్కొక్క చోటకి ఆ క్లైమేట్, ఆ ఫాల్ సీజన్ని బట్టి వాళ్ళకి సప్లై చేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు డూ అ డీటెయిల్డ్ వర్క్. రైట్, బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్. ఎందుకంటే ఒకేసారి యుఎస్ మొత్తం కవర్ చేయాలంటే కష్టము. అందువల్ల డిఫరెంట్ స్టేట్స్ అంటే లెట్స్ సే టెక్సస్లో హ్యూస్టన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, అలాంగ్ విత్ ఫ్లోరిడా. మార్చ్ కల్లా అమ్మేస్తాం అక్కడ. దాని తర్వాత కాలిఫోర్నియా ఒక సర్టెన్ లొకేషన్స్, దాని తర్వాత అట్లాంటా, అలా డిఫరెంట్ స్టేట్స్ సేల్ చేసుకుంటూ వెళ్తుంటాము. అండ్ మాకు ఎలాగో ఒక ఫ్రాంచైజీ మోడల్ పెట్టామన్నమాట. అంటే ఎలాగో మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనతో పాటు వర్క్ చేసి వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేసి అక్కడ అమ్ముతారు. బట్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్లో ఏ సీడ్ కొనాలి, ఏ సీడ్తో ఎలాగ గ్రో చేయాలి అనేది అంతా మనం వల్లెమారి ఫార్మ్స్ డిఫైన్ చేసి ఈ మోడల్ స్ప్రెడ్ చేస్తాం అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, స్టార్ బక్స్ వాళ్ళకు ఒక కంప్లీట్ మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూలే మీరు ఫాలో అవుతారు. ఫ్రాంచైజీ మోడల్లో వాళ్ళు పెంచుకోవాలి. ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ మోడల్ అంటే నాకు ఇంకో డౌట్ వస్తుంది. మీరు ఆల్రెడీ ఫార్మింగ్ బిజినెస్ అన్నారు, దీన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా తీసుకెళ్లే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? బిగ్ ఆలోచన అండి. అదేంటంటే ఒక టెక్నాలజీ కంపెనీస్, నేను 25 years టెక్నాలజీ చేశాను కాబట్టి కన్సల్టింగ్ చేశాను నేను. ఇటువంటి కంపెనీస్ ఎందుకు, ఫార్మింగ్ లాంటి వెరీ క్లోజ్ టు హార్ట్ ఉన్న కంపెనీస్ ఎందుకు వెళ్ళలేవు అనేది చూస్తే ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువ అండ్ దాన్ని సస్టైనబుల్గా దాన్ని రన్ చేయడం అనేది చాలా కష్టం. సో అందువల్ల నా పర్సనల్ ఛాలెంజ్ ఏంటంటే అట్ సమ్ పాయింట్ వెరీ సూన్ ఈ వల్లెంవారి ఫార్మ్స్ అనే కంపెనీని పబ్లిక్ కంపెనీకి తీసుకుని వెళ్ళి మల్టిపుల్ లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక లార్జ్ multi-100 millions కంపెనీ చేయాలనేదండి. ఐ థింక్ సూపర్ అండి, మీరు యువర్ అన్ ఇన్స్పిరేషన్. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకే కాకుండా ఇది చూస్తున్నటువంటి ఫార్మర్స్, మనకి రైతులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు అప్పుడప్పుడు వీడియోస్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ఇక్కడ మీరు చేస్తున్న ఇంకో మంచి పని ఏంటంటే మీరు డైరెక్ట్గా కస్టమర్స్కి ఇచ్చేస్తున్నారు. మోస్ట్లీ అక్కడ జరగకపోయే, అంటే జరగట్లేదేమో అనిపిస్తుంది, కొన్ని చోట్ల జరుగుతుంది. ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ ఇప్పుడు చాలామంది మిడిల్ మ్యాన్, దళార్లు అనే ఒక వెరీ రాంగ్గా యూజ్ చేసే ఒక టర్మ్ ఉంది. అది రైట్. యాజ్ అ ఫార్మర్ ఫ్లోరిడాలో నేను చేసే ప్రొడక్షన్ డాలస్లో ఉన్న స్టోర్కి వెళ్ళాలంటే, నేను ఫార్మింగ్లో ఫోకస్ చేస్తున్నప్పుడు అదే ప్రొడక్ట్ని తీసుకెళ్ళి స్టోర్ వరకు తీసుకెళ్ళాలంటే ఎవరన్నా మధ్యలో వచ్చి వాళ్ళ ట్రక్స్ తీసుకుని వాళ్ళ వేర్ హౌస్లు వాడి అక్కడికి డెలివరీ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మనీ కావాలి కదండి. ఎందుకంటే వాళ్ళు క్యాపిటల్ పెట్టారు, వాళ్ళకి రిస్క్లు ఉన్నాయి. వీటన్నిటి కోసం నేను ఎప్పుడు మిడిల్ మ్యాన్, దళారులు అనేది ఒక రాంగ్ వర్డ్ కింద వాడిన. అదొక ప్రొఫెషన్ అది. రైట్. వాళ్ళు లేకపోతే ఫార్మర్స్ అనేది సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. రైట్. బట్ ఎక్కడ ఏంటనేది ఇప్పుడు లెట్స్ సే ఇవాళ ఫార్మర్ దగ్గర రూపాయి కొని దాన్ని 10 రూపాయలకి అమ్ముతున్నప్పుడు ఫార్మర్ లాస్ అవుతున్నారు అనుకుందాము, అప్పుడు ప్రాబ్లం అది.
బట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, హోల్డ్ చేయడానికి అండ్ లాజిస్టిక్స్ స్టోర్స్కి డెలివరీ చేసి ఆ స్టోర్స్ వాళ్ళు ఏదన్నా ఈ వెజిటబుల్ బాగాలేదన్నారు అనుకుందాం, నష్టం వీళ్ళకే కదా, బ్యాక్ టు ఫార్మ్కి రాదు, రైట్? సో ఈ రిస్క్లన్నీ హ్యాండిల్ చేస్తున్న దానికి వాళ్ళు తీసుకునే మనీ ఓకే, బట్ ఎంత ఎవరు తీసుకుంటున్నారు అనేది. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఫార్మర్స్కి డైరెక్ట్ కస్టమర్కి ఎక్స్పోజర్ ఉండాలి, రైట్? అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు డెలివరీ చేస్తే ఎంత వస్తుంది, మధ్యలో వీళ్ళకి ఇస్తే ఎంత వస్తుంది, నేను పని తగ్గించుకోవడానికి కోసం మధ్యలోకి ఈ యాక్టివిటీని అవుట్సోర్స్ చేసేయడం వల్ల నాకు ఫోకస్ పెరుగుతుందా, అటువంటి క్యాల్కులేషన్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా అమ్మాలా లేకపోతే ఎవరైనా మధ్యలో వాళ్ళకి ఇచ్చేద్దామని డిసైడ్ చేసుకోవచ్చు. యా అండ్ అలాగే మీరు ఇప్పుడు ఏదైతే ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలోకి కూడా వెళ్దామనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది కూడా మేబీ ఇప్పుడు చాలా మంది అక్కడ చేస్తున్న వాళ్ళల్లో కూడా ఈ ఆలోచన చాలా తక్కువ మందికి ఉండుండొచ్చు, ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరు. దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ థాట్ అండి. అంటే నాకు ఒక క్లారిటీ ఏమొచ్చిందంటేనండి, ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హీరోస్ కింద ఉందామని చూస్తారు తప్ప ఒక కన్సార్టియంగా స్టార్ట్ అయ్యి ఒక ఎంటర్ప్రైజ్ కింద ఫార్మింగ్ రన్ చేయడం చూడట్లేదు అనిపిస్తుంది. అదే చేయగలిగితే మనకి కలెక్టివ్ క్యాపిటల్ ఉంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ ఆన్ ద గ్రౌండ్ ఉంటుంది అండ్ స్కేల్ చేయగలిగేటి ఉంటుంది. ఇవాళ మన ఇండియాలో చూసారంటే అట్ అన్ యావరేజ్ ఆఫ్ 1.5 to 2 acres ల్యాండ్ హోల్డింగ్స్ ఉంది, బట్ 100-200 acres ఉన్న వాళ్ళు మాత్రమే ఒక ఎంటర్ప్రైజ్ కింద చేయగలుగుతారు. బట్ ఈ 1.5-2 acresని కన్సాలిడేట్ చేయగలిగి అక్కడ ఎవరు ఏది గ్రో చేయాలో డిస్కస్ చేసుకుని ఒక రైట్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ని రైట్ ఏదైతే డిమాండ్ ఉందో అది మాత్రమే అంత డిమాండ్కి సరిపట్టు చేయగలిగితే ఎక్సెస్ ఉండదు, డంప్ చేయాల్సిన అవసరం ఉండదు, ప్రైస్ పాయింట్ డ్రాప్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల కస్టమర్కి ఏం కావాలి, మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఇది ఎక్కడి నుంచి అక్కడికి ఎంత ఫ్రెష్గా తీసుకెళ్ళగలుగుతున్నాము, ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగితే అందరికీ ఒక మంచి డబ్బులు వస్తాయి. కస్టమర్ ఎక్కువ పే చేయక్కర్లేదు, ఫార్మర్కి మంచి డబ్బులు వస్తుంది, మధ్యలో ఎంటైర్ లాజిస్టిక్స్ని హ్యాండిల్ చేసిన వాళ్ళకి కూడా మంచి డబ్బులు వస్తాయండి. యా ఐ థింక్ స్లోలీ మనం కూడా చాలా ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాం, అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాము. మేబీ మీలాంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఎవరికైతే ఫార్మర్స్కి అందుబాటులో ఉన్నారో వాళ్ళ సజెషన్స్ కనుక తీసుకున్నట్టయితే ఇంకా మీరు చెప్పినట్టు ఆ లాస్లు ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. అదండి, థియరిటికల్గా అన్నీ చాలా బాగుంటాయండి, బట్ అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడే నీకెంత నాకెంత అనే డిస్కషన్స్ వచ్చినప్పుడే కొన్ని చోట్ల బ్రేక్ అవుతుంటుంది, రైట్? అండ్ ఇది హోల్డ్ చేసి ఎంటర్ప్రైజ్ కింద రన్ చేసి చాలా పేషెన్స్ అయితే కావాలి ఈ పర్టికులర్ దాంట్లో, చాలా, రైట్? నేను డబ్బులు పెట్టాను కదా ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయర్గా రావాలంటే రాదు. ఫార్మర్ ఏమనుకుంటారంటే నేను ఇంత కష్టపడ్డాను మధ్యలో ఎవరో తీసుకుంటున్నారన్న ఫీలింగ్. సో ఇవన్నీ కలిసి అందరికీ బిజినెస్లో అందరూ పెట్టే డబ్బులకి రిటర్న్స్ రావాలి అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి హై క్వాలిటీ విత్ ఫుడ్ అట్ రైట్ అమౌంట్ రావాలి అనేది. లో ప్రైస్ అని ఎప్పుడు అనండి, ఎందుకంటే మనకి యాజ్ అ ఫార్మర్ ఫర్టిలైజర్ కాస్ట్లు తగ్గట్లేదు, లేబర్ కాస్ట్లు తగ్గట్లేదు, ప్రతి ఎక్స్పెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎండ్ కస్టమర్కి లో ప్రైస్లో ఇవ్వలేము. సో ప్రైస్ లో హైయా అనేది రిలేటివ్ టర్మ్, అది ఎవరు ఎంత క్వాలిటీ వస్తుంది ఎలా కావాలి అనే దాన్ని. సో ఈ బిజినెస్ ఎకనామిక్స్ కింద చూసుకుంటే కనుక అంత బాగానే ఉంటుందండి. అంటే చాలా వరకు నాకు ఒకటి ఏమైందంటే ఫార్మింగ్ అనగానే మనం ఎవరికో ఒక ఫేవర్ చేస్తున్నాము, అందువల్ల వాళ్ళు మనకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉన్నంత వరకు వర్క్ అవ్వదండి. మనం ఇచ్చే ప్రొడక్ట్ వాల్యూ ఉంది, ఆ వాల్యూకి తగ్గట్టు రిటర్న్ రావాలి అని చూసుకున్నామంటే ఈజీగా అంత ఈక్వేషన్ సాల్వ్ అయిపోతుంది. అది పాయింట్ ఆఫ్ వ్యూ మార్చాలంటారు. అంతేనండి. ఇప్పుడు అమెరికాలో నేను ఒక 10 ఏళ్ల క్రితం కావాలని చెప్పి పిల్లల్ని తీసుకొని అమెరికా అనేసరికల్లా ఎంతసేపు పెద్ద పెద్ద బిల్డింగ్లు షాపింగ్ మాల్లు ఇవే ఉంటాయి కదా, కాదు నాకు రైతులు చూపించాలని ఉంది వీళ్ళకని వాళ్ళని తీసుకొని వెళ్ళాను నేను షికాగోలో. సో ఇంటీరియర్స్కి వెళ్ళి రూరల్కి వెళ్ళినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. ఒక ఎల్డర్ కపుల్ 70-75 years ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా అదే ఊర్లో చిన్న క్లినిక్స్ రన్ చేసుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళిద్దరూ ఇంకొక అతని హెల్ప్తో వాళ్ళు బోలెడంత పండించుకుంటూ ఉన్నారు. ఒక హెలికాప్టర్ ఉంది, సో లేబర్ చాలా తక్కువ ఉందన్నమాట. ఐ వాజ్ అమేజ్డ్ టు సీ దట్. అరే ఫార్మింగ్ హెలికాప్టర్ వాడుతున్నారా, మనమేమో సైట్ సీయింగ్ కూడా వాడడానికి కష్టపడుతున్నాం కదా అని అనుకున్నాను నేను. ఇక్కడ మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అగ్రికల్చర్లో? లేబర్ కాస్ట్ అండి, క్వైట్ ఎక్స్పెన్సివ్ లేబర్ కాస్ట్ ఉంది. కానీ ఇప్పుడు లేబర్ మొత్తం అంతా మీకు టెక్నాలజీతో తగ్గిపోయింది కదా. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫార్మింగ్లో ఆటోమేషన్ చేయగలుగుతున్నాం మెషినరీ యూస్ చేసి. ఈవేళ ఒక లెట్సే 50 ఎకరాలు మనం ఏదన్నా నాటాలనుకోండి, మషిన్స్ ఉన్నాయి, ల్యాండ్ ప్రిపరేషన్కి మెషిన్స్ ఉన్నాయి, నాటడానికి మెషిన్స్ ఉన్నాయి, ఇరిగేషన్ సిస్టమ్స్కి మెషిన్స్ ఉన్నాయి, బట్ హార్వెస్టింగ్ లేబర్ చాలా ఎక్కువ. ఇప్పుడు సీతాఫలం చూసామనుకోండి, క్వైట్ ఎక్స్పెన్సివ్ ఓన్లీ ఫర్ ద రీజన్ లేబర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక చెట్టులో 40 కాయలు ఉంటే కనుక ఒక్కొక్క కాయను చూసి కళ్ళు విచ్చుకున్నవి మాత్రమే కోసి దాని తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాలి. సో ఒక లేబర్ వెళ్ళి మొత్తం అన్ని పిక్ చేసేసారు అనుకుందాం,
అది ఈజీగా కాస్ట్ సరిపోతుంది. బట్ ఇలా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడానికి వల్ల ఇదంతా కాస్ట్ అవుతుంది. ఓకే. సో లేబర్ కాస్ట్ ఆటోమేషన్ జరిగితే కనుక మొత్తం ఈక్వేషనే మారిపోతుంది. అది మేబీ మీలాంటి వాళ్ళు అది కూడా తీసుకొస్తారేమో అనిపిస్తుంది. వెరీ సూన్ అండి, డెఫినెట్గా. ఎందుకంటే ఈ ఛాలెంజెస్, నాకు ఫార్మింగ్లో వచ్చే ఛాలెంజెస్ చూస్తున్న కొద్దీ నా మైండ్ ఎప్పుడు టెక్నాలజీతో ఎలా ఆటోమేట్ చేయగలుగుతామా అన్న దానికి వెళ్తుంది. యా యా రైట్. అండ్ ఇప్పుడు మనకి ట్రాక్టర్ రన్ చేయాలంటే ఒక లేబర్ కావాలి. సో అటానమస్ ట్రాక్టర్స్ గురించి ఆలోచిస్తున్నాం అనమాట. సో చాలా కంపెనీస్ ఆల్రెడీ వస్తున్నాయి. వాళ్ళతోటి ఎలా కొలాబరేట్ అయ్యి ఆ టెక్నాలజీస్ని ఇక్కడ తీసుకురావాలో కూడా ఆలోచిస్తున్నాము. ఓకే. సో అటానమస్ ట్రాక్టర్స్ అండ్ అటానమస్ వెహికల్స్ వచ్చినాయి అంటే కనుక మనకి లేబర్ కాస్ట్ బాగా తగ్గుతుంది. అది చాలా మంది ఏమంటారంటే ఇంత అటానమస్ ఏమైనా తీసుకుని వచ్చి లేబర్ని ఎలిమినేట్ చేసి ఏంటి జీతాలు లేకుండా చేస్తున్నారా అనేది. అది కాదండి, అది మనకి చేయడానికి ఆల్వేస్ ఎవాల్వ్ అవుతూనే ఉంటాం యాజ్ అ హ్యూమన్. ఈ టాస్క్ కాకపోతే వేరే టాస్క్ చేసుకుని బతుకుతాం కానీ, బట్ ఈ కాస్ట్ పెరిగిపోతున్నందువల్ల ఇది ఆటోమేట్ చేయాల్సిందే. సూపర్. ఏమో మీరు అంటే మీరు ఐటీ నుంచి వచ్చి ఇందులోకి వచ్చారు కాబట్టి ఐ థింక్ చాలా ఎక్కువ స్కోప్ ఉంది. మీరు దీన్ని ఇంటిగ్రేట్ టెక్నాలజీని అలాగే నేచర్ని ఇంటిగ్రేట్ చేసేటువంటి స్కోప్ చాలా ఉంది. ఇప్పుడు చూసేసాం మెటా గ్లాసెస్ వచ్చేసాయి, అన్ని రికార్డులు చేసేస్తున్నారు, చాట్ జీపీటీలని క్లాడ్లని అవి వచ్చేసాయి. మేబీ మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ కళ్ళు విచ్చుకునేటువంటిది ఏది, విచ్చుకోని సీతాఫలం ఏది అని స్కాన్ చేసేసి దాన్ని ఐడెంటిఫై చేసే యాప్ కనిపెట్టేస్తే అది కూడా అయిపోతుంది. వెరీ సూన్ అండి, మేబీ 3-4 yearsలో చాలా మారుతుంది అనిపిస్తుంది. అవును. ఎలన్ మస్క్ గారు హ్యూమనాయిడ్స్ ఏవో తయారు చేస్తున్నారు కదా, ఇద్దరిని పట్టుకెళ్దాం అనుకుంటున్నాను నేను అమెరికా నుంచి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వెరీ క్విక్ గా వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే 8-hour షిఫ్ట్ కాదు కదా, 24-hour షిఫ్ట్ రన్ చేస్తాయి. అవును అవును, బ్యాటరీ జస్ట్ ఛార్జింగ్ కి పెడితే సరిపోతుంది. ఎలన్ మస్క్ అంటే గుర్తొచ్చింది, మీ దగ్గర మస్క్ మెలన్ ఉందా? అవునా, మస్క్ మెలన్ ఉంటుంది. వెరీ స్పెసిఫిక్ కస్టమర్ బేస్ దానికి, బట్ బాగా వాడతారు అన్నమాట. ఓకే ఓకే. మన దగ్గర జ్యూస్ కొట్టి ఇచ్చేస్తూ ఉంటారు కదా, సపోటాలు కూడా ఉంటాయి కదండి. సపోటాలు ఉంటాయి. ఓకే ఓకే. సో మీ ఇన్వెస్టర్స్ అలాగే కస్టమర్స్ నుంచి మంచి ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు మీరు, ఎందుకంటే మీరు జెన్యున్ ప్రోడక్ట్స్ని ఇస్తున్నారు అనేది. నేను కూడా ఇక్కడ 2-3 మాట్లాడినప్పుడు వాళ్ళు మీ గురించి చెప్పారనమాట. అంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, మీరు తెలిసిన వాళ్ళు చెప్పడం వేరు. వాళ్ళు ఏమండి బాగా చేస్తారండి, వాళ్ళు గోరింటాకు ఫెస్టివల్ అని చేస్తారు, అది చాలా బాగుంటుంది, వాళ్ళ గోంగూర బాగుంటుంది అని వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ అవి వచ్చాయి. సో ఐ థింక్ యూ రియల్లీ డెవలప్డ్ అండ్ బిల్ట్ ట్రస్ట్ అండి. నేను అనుకునేది ఏంటంటే మనం చేసే పని టచింగ్ బోత్ టమీ అండ్ హార్ట్స్, రైట్. బ్రెయిన్ ఎలాగో టచ్ అవుతుంది, బట్ ఈ రెండింటి కనెక్షన్ వల్ల చాలా మందికి ఒక గుడ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ బిజినెస్ చాలా ఇష్టం నాకు. ఇదే మనీ ఎక్కడైనా సంపాదించేవాడిని, బట్ ఇందులో మనీ మనకిచ్చి థ్యాంక్ యూ చెప్పే బిజినెస్ ఇది ఒకటే. అవును అవును, కరెక్ట్. సో వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. యా యా, అండ్ ఐ విష్ దట్ యూ కంటిన్యూ దట్ ట్రస్ట్ విత్ యువర్ ఇన్వెస్టర్స్ యాజ్ యూర్ గోయింగ్ పబ్లిక్, అండ్ ఆల్సో ఎలాగో మనకి అమెరికాలో ఉండే వాళ్ళందరికీ కూడా. ఈ సీతాఫలం గురించి ఇందాక మనం మాట్లాడాం, ఇట్స్ అ వెరీ ప్రీమియం ఫ్రూట్. అక్కడ కూడా మనకి కొంచెం కష్టమైంది. దీనికి మీరు ఇప్పుడు దీన్ని ఏరటం గురించి చెప్పారు, ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారా దీన్ని పండించడం కోసం? ఇక్కడ పండించే మెథడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం చెట్లన్నీ షార్ట్గానే పెంచుతాం అనమాట అండి. ఓకే, షార్ట్గా పెంచి, ఎందుకంటే లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటున్నాం కదా. ఇప్పుడు మనం మన హైట్ కంపేర్ టు లోకల్ పీపుల్కి తక్కువ. స్పానిష్ వర్కర్స్ మన దగ్గర హెల్ప్ చేసే వాళ్ళందరికీ కూడా లిటిల్ లోవర్, అబౌట్ 5 feet హైట్. అంటే వాళ్ళ హైట్లని బట్టి కూడా మనం ఆలోచించాలన్నమాట. చెట్టు మై గాడ్, గంటకి $15-20 పే చేస్తున్నప్పుడు, అమ్మో దాన్ని నేను రూపాయల్లో కన్వర్ట్ చేసుకుంటే సచ్చానే. అంటే వాళ్ళు కాళ్ళు ఎత్తి అందుకుని కోయడం అంటే మండపులే కదా పోయేది. ఓకే. సో అందువల్ల వాళ్ళు కాళ్ళు ఎత్తకుండా కూసేటట్టు చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటే అంత బెటర్ మనకి. ఓకే. అందువల్ల మొక్కలు కూడా బాగా, ఈవెన్ మా జామ్ చెట్టు చూసారంటే 5 అడుగులే ఉంటుంది. ఓ ఓకే. సో ఏమంటారు, ప్రూనింగ్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తాం. 15 నెలల జామ్ చెట్టు తోట కూడా 5 అడుగులే ఉంటుంది. ఓకే ఓకే. అండ్ అలాగే గోంగూర అనేది మోర్ దెన్ ఇట్ బీయింగ్ ఒక ఆకుకూర, ఇట్ ఇస్ అన్ ఇమోషన్ కదా. సో ఈ గోంగూరని అంటే వలంవారి ఫార్మ్స్ వాళ్ళే ఫస్ట్ తీసుకొచ్చారా ఇక్కడికి, లేకపోతే అంతకు ముందు కూడా? గోంగూర అనేది ఇంతకు ముందు నుంచి ఉంది, బట్ స్కేల్ మేము చేసినంత స్కేల్ ఎక్కడ చేయలేదు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మనం గ్రీన్ హౌసెస్ లో అబౌట్ ఒక 4 ఎకరాలు 5.5 ఎకరాల గ్రీన్ హౌసెస్ లో ఆల్మోస్ట్ లైక్ 4 ఎకరాల దాకా గోంగూర చేస్తాము. అండ్ గుంటూరు, రావులపాలెం ఇటువంటి ఏరియాస్ లో ఉన్న సీడ్ ని తీసుకొచ్చి దాన్ని మనం గ్రో చేస్తాం అనమాట అండి. అంటే డిఫరెంట్ మెథడ్స్ కూడా చేస్తున్నాము. ఆల్వేస్ మనం ఎవాల్వ్ చేస్తుంటాం మెథడ్స్ కూడాను. కొద్దిగా లో డెన్సిటీ, హై డెన్సిటీ చేసి
దాన్ని గోంగూర పండించడం మోస్ట్ ఈజియెస్ట్ అండి. అక్కడి నుంచి దాన్ని ఫ్రెష్గా కస్టమర్కి చేర్చడం అనేది మోస్ట్ టఫెస్ట్. సో దాని మీద చాలా వర్కౌట్ చేస్తున్నాం మేము. మేబీ మీరు వాటిని కుండీల్లోనే పెట్టి ఆ కుండీలనే పంపించాలేమో, ఫ్రెష్గా ఉంటాయి. అంటే మనం మట్టి మూవ్ చేయాలంటే పర్ మైల్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది కదా. ఓ కరెక్ట్. సో మెటీరియల్ కాస్ట్, మట్టి కాస్ట్, లేబర్ కాస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి హైలీ పెరిషబుల్ కాబట్టి దీన్ని కోల్డ్ స్టోరేజ్ అంటే 42 degrees Fahrenheit టెంపరేచర్స్ ఉన్న రీఫర్ ట్రక్స్లో పంపుతాము వీటిని. ఓకే ఓకే. సో ఎంటైర్ మన కట్ చేసిన దగ్గర ప్రీ కూలింగ్ చేస్తాము, దాని తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అక్కడి నుంచి వేర్ హౌస్కి పంపి వేర్ హౌస్ నుంచి మనం డిఫరెంట్ లొకేషన్స్ పంపుతాం అనమాట. సో ఈ ఎంటైర్ థింగ్లో నేను బిగ్గెస్ట్ ఛాలెంజ్ చూసింది ఏంటంటే వేర్ హౌసింగ్. సో అందువల్ల చాలామంది రైతులు అమెరికాలో మొదలుపెట్టి మేము చేసిన పంటకి ఇంత కష్టమైంది, ఇక్కడ నుంచి మాకు రావట్లేదు, వేర్ హౌస్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారని వదిలేస్తున్నారు. అందువల్ల మేమేం చేసుకున్నామంటే ఛాలెంజ్ కింద తీసుకుని ఆ వేర్ హౌసింగ్ అనేది పెట్టాము మేము. ప్రొడ్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఆ ప్రొడ్యూస్ డిస్ట్రిబ్యూషన్లో ఈ ప్రొడక్ట్ని రైతుల దగ్గర నుంచి కొని మా ఓన్ ప్రొడక్ట్స్ని తీసుకుని ఫైనల్ ఎండ్ కస్టమర్కి అంటే ఇండియన్ గ్రోసరీ స్టోర్కి ఇచ్చే వరకు మేము ఎండ్ టు ఎండ్ హ్యాండిల్ చేస్తున్నాము. నైస్ అండి. అంటే మీరు ఎక్కడెక్కడైతే మీకు బ్రేక్ డౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు మేడ్ ఇట్ ఇంటూ బ్రేక్ త్రూస్. అబ్సల్యూట్లీ అండి. సో దీన్నే మనం వర్టికల్ ఇంటిగ్రేషన్ కూడా అంటున్నాము. ఇండియా నుండి ఇంపోర్ట్ చేసే సీడ్స్ మావే. USDA నార్మ్స్ ప్రకారం ప్రతి సర్టిఫికేషన్స్ తోటి లీగల్గా సీడ్స్ని ఇంపోర్ట్ చేసి దాని నుండి మొక్కలు ప్రొడ్యూస్ చేసి ఆ మొక్కలను అమ్ముతున్నాము ఎండ్ కస్టమర్స్కి, రైతులకి. ఆ మొక్కల నుంచి మేమే నాటి ఆ మొక్కల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కూడా మేమే అమ్ముతున్నాము. సో ఎండ్ టు ఎండ్ అన్ని ఏరియాస్ ఆఫ్ ఫార్మింగ్ని మేము కనెక్ట్ చేస్తున్నాం అంటుంది. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేసి వాటి ద్వారా మనం ల్యాండ్ కొంటున్నాం కదా, ల్యాండ్ ఈజ్ ఆల్సో అన్ అసెట్. ఇట్స్ అన్ అప్రిషియేటింగ్ అసెట్. వర్స్ట్ కేసులో హోల్డ్ అయిపోతుంది తప్ప డిప్రిషియేట్ అవ్వదు. అందువల్ల మా ఇన్వెస్టర్స్కి అదొక సేఫ్టీ అనమాట. సో అలాగే ఎండ్ టు ఎండ్ ఆఫ్ ది ఫార్మింగ్ ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కమ్యూనిటీ లివింగ్ కోసం గోల్డెన్ లివింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. గోల్డెన్ లివింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫ్యూ 100 acresలో మన ఇల్లు కట్టి లైక్ మైండెడ్ పీపుల్, గార్డెనింగ్, ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. షేర్డ్ సర్వీసెస్ ఉంటాయి, లైక్ ఓపెన్ కిచెన్స్, షేర్డ్ కిచెన్స్ అండ్ యాక్టివ్ లివింగ్ కోసం జిమ్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ అక్కడ క్రియేట్ చేసి ఒక కమ్యూనిటీస్ క్రియేట్ చేస్తున్నాము. అది స్టిల్ ఇన్ ద వర్క్స్. దెన్ మా అమ్మాయి ఐశ్వర్య వల్లభ్, సో తను లీడ్ చేయడానికి కూడా అందులో జాయిన్ అవుతుంది అనమాట. ఓ నైస్. సో మీ అమ్మాయిల్లో ఒక పాప మా ఐశ్వర్య వల్లభ్ 23-year-old MBA చేసింది. ఇనిషియల్ గా డాక్టర్ అవుదాం అనుకుంది, బట్ నౌ షీ గాట్ వెరీ అట్రాక్టెడ్ టు దిస్ ఫీల్డ్. సో క్వైట్ ఎ గుడ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెనర్. వన్ ఆఫ్ మై IT కంపెనీస్ లో జాబ్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్కిన్ కేర్ బ్రాండ్ క్రియేట్ చేసింది కెలేరా అని. అండ్ దెన్ ఈ ఫార్మింగ్ లో మేము చేసే సేల్స్ లో షికాగో రీజియన్ మొత్తం తనే సేల్ చేస్తుంది. అండ్ దెన్ గోల్డెన్ లివింగ్ లో క్వైట్ కీన్ ఇంట్రెస్ట్ అనమాట అండి. అండ్ ఈ క్యాపిటల్ రైజ్ మోడల్స్ SEC అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, మన సెబీ ఇండియాలో సెబీ టైప్ లో ఆ టైప్ మోడల్స్ లో సెక్యూరిటీస్ ప్లానింగ్ చేయడం కానీ క్యాపిటల్ రైజ్ కాన్సెప్ట్స్ కానీ అన్ని తను చేస్తుంది అనమాట. ఓకే, గ్రేట్ అండి. అంటే మీరు ఇదంతా చెయ్యాలి అంటే మీకు బయట నుంచి వచ్చేటువంటి కస్టమర్స్ అండ్ ఇన్వెస్టర్స్ సపోర్టే కాకుండా ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ హ్యావింగ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్. అబ్సల్యూట్లీ. అంటే మనం మన ప్రొఫెషన్లో ఏం చేసినా ఫైనలీ వాట్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ ఇస్ దోస్ రిలేషన్షిప్స్. రైట్. అంటే నా ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే రేపన్న రోజు మా అమ్మాయి నా చుట్టుపక్కల ఉండాలంటే తనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఒక నా చుట్టుపక్కల ఉన్న యాక్టివిటీస్ లో పెట్టుకోవాలనేది. సో లక్కీలీ ఇట్ మేక్స్ మనీ ఫర్ హర్, ఇట్ మేక్స్ అ ఫేమ్ ఫర్ హర్ అండ్ ఇట్ మేక్స్ అ కెరియర్ ఫర్ హర్. అందువల్ల తను కూడా దాని ఇంట్రెస్ట్ అనమాట. కరెక్ట్. ఏ పేరెంట్స్ కైనా అలాగే ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ ఏదైతే చేస్తున్నారో అది చూసి దాని చుట్టూ తానే తిరుగుతూ ఉంటారు పిల్లలు. లైక్ హౌ మై కిడ్స్ హ్యావ్ గ్రోన్, దే హావ్ ఆల్మోస్ట్ గ్రోన్ ఇన్ మై సెట్స్ ఓన్లీ. సో ఇదే చూస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళకి ఇట్ హస్ బికమ్ దేర్ సెకండ్ నేచర్. అలాగే మీ పిల్లలేమో అలాగే తిరుగుతూ ఉన్నారు అండ్ ఐఎమ్ గ్లాడ్. నాకు ఇంకా మీరు ఇవన్నీ పండిస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఫ్యూచర్లో ఇండియా నుంచి లేదా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇక్కడే మీరు ప్రొడ్యూస్ చేసేస్తారా? అలా ఉండదండి. ఇంపోర్ట్ అనేది కంపల్సరీ జరగాల్సిందే ఫర్ వేరియస్ రీజన్స్ అనమాట. లైక్ బంగనపల్లి, ఇండియన్ బంగనపల్లిని మనం ఇక్కడ బీట్ చేయలేం. ఎందుకు అంటే అక్కడ ఉండే ఉలవపాడు మ్యాంగోస్ అంటాం కదా, అక్కడ ఉండే వెదర్ కండిషన్స్, అక్కడ ఉండే సాయిల్, అక్కడ ఉండే కొండలపై నుంచి వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు వస్తున్నప్పుడు అందులోంచి వచ్చే మినరల్స్ కలిపి వచ్చే గ్రోత్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ మార్చేస్తుంది అది. రైట్, అటువంటిది మనం ఇక్కడ రీక్రియేట్ చేయలేము. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ విల్ ఆల్వేస్ ఇంపోర్ట్. కరెక్ట్. ఇటువంటి అట్లన్నిటిలో మన చైల్డ్హుడ్ మెమరీ అన్నమాట. స్వీట్ మ్యాంగో కావాలంటే మన దగ్గర చాలా ఉన్నాయి.
కానీ బంగనపల్లి వెరైటీ లాంటిది, రసాలు లాంటివి, మన నూజివీడు రసాలు కానీ స్వీట్ రసాలు అసలు ఆ టేస్ట్లు తీసుకురాలేము. సో అవి కంపల్సరీ ఇంపోర్ట్ చేయాలి. అవును అవును. రైట్. యా, అసలు మ్యాంగో సీజన్ అంటే మనం ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా ఉండి కంప్లీట్ గా ఎంజాయ్ చేయాల్సిందే. కానీ మీలాంటి వాళ్ళ వల్ల మనకి దొరుకుతున్నాయి ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్. కాకపోతే ఏమంటారు అంటే ఇక్కడ ఐఫోన్ మనకి తక్కువకి దొరికేస్తుంది, కానీ అక్కడి నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చినటువంటి మ్యాంగోస్ ని కొనాలి అంటే ఆల్మోస్ట్ మనం అంత కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే మేము తినేటువంటి స్కేల్ ఆఫ్ మ్యాంగోస్ అని అంటుంటారు. బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ యువర్ బిట్ అండి ఫర్ పీపుల్ టు ఎంజాయ్. అండ్ ఏ కంట్రీ కన్నా ఫుడ్ సావర్నిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎనీ టైం మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గ్రో చేయగలిగి, ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేయగలిగి, ఇక్కడ అమ్మగలిగామంటే రేపు ఎనీ కండిషన్స్లో మనం ఇంపోర్ట్ చేయలేని సిచ్యువేషన్స్లో మనకి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలి. సో ఇండియా నా జన్మభూమి, అట్ ద సేమ్ టైం అమెరికా నా కర్మభూమి. రైట్. ఇక్కడున్న ఆపర్చునిటీ నాకు ఎక్కడా దొరకదు. అందువల్ల నాకు ఇండియాలోనూ కావాలి, యూఎస్లోనూ కావాలి. ఇండియా నుంచి ఇంపోర్ట్ చేయగలగాలి, ఇండియా రైతుల నుంచి చేసిందంతా ఇక్కడ తీసుకొచ్చి, ఎస్పెషల్లీ మిల్లెట్స్ సంబంధించిన స్నాక్స్ కానీ చాలా ఇంపోర్ట్ చేయాలందు నాకు. సో ఇప్పుడు కూడా వర్కౌట్ చేస్తాను. అండ్ ఇక్కడ పండించేది ఇక్కడ పండించి ఇక్కడ అమ్ముతాము. ఓకే. సో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ కదా మనకి కందిపప్పు, మినుములు ఇవన్నీ కూడా పండించేస్తారా ఇంకా? లేదండి, లేదు కదా. లేదండి. కందిపప్పు మనం అనుకునేటట్టు మన ఇండియా నుంచి కూడా రాదు. మోస్ట్లీ కందిపప్పు అన్ని ఆస్ట్రేలియా, సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అన్ని ఎక్కువ వస్తుంటది అనమాట. అంటే వాస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ కొన్ని వెరైటీస్ అక్కడి నుంచి కూడా వస్తుంటాయి. బట్ ఇండియా డిస్టెన్స్ ఎక్కువ కదా, మన షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అంతా. అవును అవును. అండ్ రైస్ ఇక్కడ పెరుగుతుంది కానీ మన ఇండియన్ రైస్ దొరకదు. సో ఇండియన్ రైస్ మోస్ట్లీ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం ఇక్కడ అంతా. ఓకే ఓకే. అండ్ మీ విజన్ ఏంటి ఒక 10 years ఫ్రమ్ నౌ? వేర్ డు యు సీ వల్లెంవారి ఫార్మ్స్? మెటీరియలిస్టిక్ విజన్ తర్వాత చెప్తాను. నా పర్సనల్ గోల్ ప్రకారం ఏంటంటే వల్లెంవారి ఫార్మ్స్ హ్యాస్ టు స్టాండ్ అవుట్ ఫర్ క్వాలిటీ. అండ్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ ఫుడ్. బెస్ట్ క్వాలిటీ ఫుడ్ మనం అందరికీ ఇవ్వగలగాలి. మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళు లేకపోతే మా కంపెనీ లేదు. వాళ్ళందరికీ ఒక సేఫ్, ఒక సౌండ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి వాళ్ళ లైవ్లీహుడ్ కోసం. ఇది మా ఎక్స్పెక్టేషన్ అండి. సూపర్ అండి. సో 10 years ఫ్రమ్ నౌ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్, హ్యాపీ ఇన్వెస్టర్స్ అండ్ many people who will be inspired by you. Absolutely. To continue this as a farming business. Yeah, superb andi. So thank you so much. ఇవాళ ఇన్ని కాన్వర్సేషన్స్ రిగార్డింగ్ ఫార్మింగ్ ఇన్ అమెరికా చేయగలిగాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వీటన్నిటికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళకి కొనుక్కోవాలి అంటే మీ వెబ్ అడ్రస్ ఒకసారి చెప్తారా? vvftropicals.com మా వెబ్సైట్. అట్ ద సేమ్ టైం డాలస్లోను, అట్లాంటాలోను మల్టిపుల్ డిఫరెంట్ లొకేషన్స్లో మా ప్రొడక్ట్స్ స్టోర్స్లో దొరుకుతాయి. అండ్ మల్టిపుల్ స్టోర్స్ కూడా మేము ఎక్స్పాండ్ అవుతున్నాము. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న స్టోర్లో మా ప్రొడక్ట్స్ మీకు దొరకట్లేదే కనుక స్టోర్ ఓనర్ని అడగండి, వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఈ లాజిస్టిక్స్ అన్ని వర్కౌట్ చేసి వాళ్ళ దగ్గరికి మా ప్రొడక్ట్స్ని పంపుతాము. అక్కడే మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఈ రోజున మీరు వచ్చి ఇక్కడ ఇదంతా చేస్తున్నారు అంటే చిన్నప్పుడు మీ రూట్స్ చాలా స్ట్రాంగ్ అయి ఉంటాయి. మీ అమ్మమ్మలో, మీ నాన్నమ్మలో, మీ తాతలు, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం, మండపేటలో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్రత్యక్షంగా పరోక్షంగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకు ఇవన్నీ చేయడానికి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మచ్ మోర్ ఫ్రమ్ వల్లెంవారి ఫార్మ్స్ అండి. థ్యాంక్ యూ అండి. అసలు మీరు నాకు చాలా ఫేవరెట్. ఎన్నో సార్లు మీ మూవీస్ కానీ వీటి దాంట్లో నాకు ఎక్స్పోజర్ తక్కువ, మీరు బాగా గుర్తుండిపోయారు నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు సినిమాలు చూస్తుంటారండి? బట్ తక్కువే. అదే మీరు చాలా ఎక్కువగానే తిరుగుతూ ఉంటారు కదా ఇప్పుడు. అంటే యు కీప్ హాపింగ్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ ఇన్ యుఎస్ కదా? స్టేట్ టు స్టేట్ అన్ని డిఫరెంట్ స్టేట్స్ లో ఎక్స్పాండ్ చేస్తున్నాం, అందువల్ల ట్రావెల్ ఎక్కువనే ఉంటుంది. యా, అండ్ ఈ ఫ్రాంచైజ్ మీరు ఇచ్చేసి వాళ్ళ మోడల్ ని కంటిన్యూ చేసి సెటిల్ అయ్యేంత వరకు మేబీ మీకు ఇది జరుగుతూనే ఉంటుందేమో కదా? సో ఇప్పుడు మనం ఫ్రాంచైజీ మోడల్ ఎలా పెట్టామంటే గార్డెనింగ్, ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బట్ అట్ ద సేమ్ టైం ఒక మొత్తం జాబ్స్ వదిలేసి మొత్తం రాలేకుండా ఉండేవాళ్ళు ఈ సేల్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్స్ లో వాళ్ళు సేల్ చేస్తారు. మన ఫ్రూట్స్ వాళ్ళకి పంపుతాము, వాళ్ళు అక్కడ సేల్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ పెట్టామన్నమాట ఫ్రాంచైజెస్ కి. ఫ్యూచర్ లో ఏంటంటారు, ఇండియాలో కష్టపడి ఎంసెట్ లో ర్యాంకులు సంపాదించి బీటెక్లు చదివేసి అమెరికా వచ్చి ఆ తర్వాత కొన్నేళ్ళు జాబ్ చేసి ఫైనలీ ఫార్మింగ్ చేస్తారంటారా? ఐ మీన్ అదొక మోడల్ అయి ఉండొచ్చు, బట్ దెన్ ఫార్మింగ్ కోసం జాబ్లు వదులుకునేంత కూడా చేయొచ్చు. అంటే ఎందుకంటే మనకున్న
24 hours టైంలో ఒక 3-4 hours ఈజీగా మనం స్పెండ్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ వైజ్ డెసిషన్ ఏంటంటే జాబ్తో పాటు ఇది కూడా చేయగలిగామంటే ఒక ప్లాట్ఫామ్ సెట్ అవుతుంది. అట్ సమ్ పాయింట్ జాబ్కి ఈక్వల్గా ఆర్ జాబ్ కన్నా బెటర్గా ఆర్ క్లోజ్ టు ద జాబ్ చేయగలిగి ఫార్మింగ్ నా హార్ట్తో కూడుకున్నది, ఇంట్రెస్ట్ ఉన్నది, చేద్దాం అనుకునే వాళ్ళకి తర్వాత జంప్ చేయొచ్చు. బట్ అలా అని చెప్పి జస్ట్ బ్లైండ్గా ఉన్న జాబ్ను వదిలేసి ఎవరు జంప్ చేయకూడదు. ఎక్స్ట్రీమ్లీ రిస్కీ ఫార్మింగ్. సో ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకోగలిగి బిజినెస్ ప్లాన్తో ఉన్న వాళ్ళు మాత్రమే జంప్ చేయాలి. సో ఎవరో చేస్తున్నారు మనం కూడా చేసేద్దామని చెప్పి ఉన్నాయి వదులుకోకండి. కరెక్ట్. ఫస్ట్ చెప్పాను కదా, ఆ అన్సర్టనిటీ నుంచి సర్టనిటీకి వచ్చి ప్లాన్ చేసుకోండి ఫస్ట్, దాని తర్వాత డిసిషన్స్ ఏమైనా తీసుకోండి. ఎందుకంటే మనం తీసుకునేటువంటి డిసిషన్ వల్ల మనం మాత్రమే కాదు మన ఫ్యామిలీ కూడా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, దీంతో వైండప్ చేసేద్దామండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక్కటైతే మిస్ అవుతున్నానండి, మట్టి వాసన. వర్షం పడినప్పుడు నాకు ఎందుకో తగలట్లేదు సరిగ్గా ముక్కుకి, ఎందుకంటారు? డిపెండ్స్ ఏ ఏరియాలో ఉన్నారని బట్టి, ఏరియా మట్టిని బట్టి ఉంటుందా? శాండీ సాయిల్స్ వల్ల వాసన రాకపోవచ్చు, సాయిల్ లో ఉండే డిఫరెంట్ బ్యాక్టీరియల్స్ మినరల్స్ వల్ల డిఫరెంట్ గా మట్టి రావచ్చు. అంటే ఎక్కడ వస్తారనేది. మన హవా వెళ్ళాను, అప్పుడు ఎక్కడా లేని ఎర్రమట్టి కనిపించింది. ఇది అక్కడ వర్షం వస్తే అసలు మంచి వాసన వస్తుంది కదా, కానీ మనకైతే అక్కడ ఎక్కడున్న మట్టి వాసన వస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద సాయిల్స్ మనకి బాగుంటాయి అది. అండ్ ఇంకొకటి, అక్కడ ఆవు పేడ ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా మనకి వ్యవసాయానికి, ఇక్కడ కూడా అంతేనా? ఇక్కడ తక్కువేనండి, ఇక్కడ తక్కువే. అంటే ఇప్పుడు టిపికల్ గా ఆవు పేడలో ఉండే సర్టన్ బ్యాక్టీరియా, బెనిఫిషియల్ బ్యాక్టీరియా మనని ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడి నుంచి మనం న్యూట్రియన్స్ కింద వాడుతుంటారు. సో మనం ఏంటంటే ఆవు పేడని కాంపోస్ట్ చేసేసి ఆ కాంపోస్ట్ ని మనం యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ వాడతాము. బట్ ఇక్కడ అంత పాపులర్ లేదు, బట్ మొదలవుతుంది ఇక్కడ కూడాను. అండ్ అలాగే అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఎక్కువగా క్రేజ్ ఉంది కదా. అవునండి, అది ఇక్కడ కూడా అలాగే ఉందా? క్వైట్ డిబేటబుల్ టాపిక్ అండి అది. ఇప్పుడు ప్రతి మొక్కకి మన హ్యూమన్కి ఎలా అయితే న్యూట్రియన్స్ కావాలో మొక్కకు కూడా కావాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్గానిక్స్ అంటే ఏమీ మొక్కకి అందించకపోవడం అనేది ఆర్గానిక్స్ అంటుకుంటారు. అది కాదు. అందరికి చాలా మందికి కెమికల్స్ అంటే ఒక భయం ఉంది. బట్ అవర్ లైఫ్ ఈజ్ ఫుల్లీ మేడప్ ఆఫ్ కెమిస్ట్రీ, రైట్? మన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది మొక్క కావాలి. మైక్రో న్యూట్రియన్స్, కాల్షియం, మొలిబ్డినం, మెగ్నీషియం, ఐరన్ అన్ని కావాలి. ఇవన్నీ ఎలా తీసుకొస్తున్నాము, ఎంత ఇస్తున్నాము మొక్కకు అనేది మన బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏంటంటే ఒక టైంలో ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినందువల్ల ఎక్కువ ప్రొడక్షన్ వచ్చి మన ఫుడ్ సేఫ్టీ వచ్చింది మనకి. లేదంటే కనుక అసలు ఇంత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండేది కాదు, ఇంతమందికి ఫీడ్ చేయగలిగే వాళ్ళం కాదు. అప్పుడు వాడిన కెమికల్స్ని మనం తెలిసి తెలియనితనంతో ఎక్కువ వాడేసి దాన్ని న్యూట్రియన్స్ అన్ని, కెమికల్స్ అన్ని భూమిలోకి వెళ్ళిపోయి వాటర్ లీచ్ అయ్యి వాటర్ కంటామినేషన్ జరిగి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ సేమ్ కెమికల్స్ని రైట్ క్వాంటిటీస్లో, తక్కువ పాలలో, రైట్ అమౌంట్స్తో ఇవ్వగలిగామంటే ఇట్ మేక్స్ వండర్స్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫుడ్ పెట్టకుండా మనిషిని మార్చి డిసీజ్ వచ్చినప్పుడు లోపల నుంచి తట్టుకోలేదు బాడీ. అదే కనుక మంచి ఫుడ్ తోటి, మంచి న్యూట్రియంట్స్ తోటి బాడీని స్ట్రెంగ్తన్ చేయగలిగితే డిసీజెస్ని తట్టుకుంటుంది, బాడీయే తట్టుకుంటుంది. అప్పుడు ఎక్స్ట్రా కెమికల్స్ కొట్టక్కర్లేదు. అలా అని చెప్పి ఇప్పుడు మనకి జిఎంఓ అంటే ఒక భయం ఉంది, హైబ్రిడ్స్ అంటే ఒక భయం ఉంది. వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటే ఈ అపోహలు, భయాలు ఉండవు. సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఈ సర్టెన్ జిఎంఓస్ లేకపోతే కనుక కంప్లీట్ క్యాన్సర్ ప్రోన్ అయ్యి ఉండేవి, రైట్? బీటీ అనేది ఒక బ్యాక్టీరియా, దాన్ని జెనెటికల్గా మాడిఫై చేసి సర్టెన్ కాటన్స్ వాటిల్లో ఎంబెడ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ మొక్క డిసీజెస్ని తట్టుకోవడం వల్ల కెమికల్ స్ప్రే లేకుండా అవసరమైంది. అదే కెమికల్ స్ప్రే ఉంటే గాలిలో డ్రిఫ్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లోకి, అందులో పనిచేసే వాళ్ళకి క్యాన్సర్లు వస్తాయి. సో ఏది రైట్, ఏది రాంగ్ అనేది మన టెక్నాలజీ కొద్దిగా డీటెయిల్గా వెళ్ళి చూసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్గానిక్ అనే ఒక అపోహతోటి ఆర్గానిక్ బ్రాండ్ ఉన్న ప్రతిదాన్ని ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నారు. అది నిజంగా ఆర్గానిక్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది తెలియదు, రైట్? అట్లీస్ట్ అమెరికాలో USDA ఆర్గానిక్ అనగానే ఒక సర్టెన్ డెలిజెన్స్ ఉంది, ఇన్స్పెక్టర్స్ వచ్చి వెరిఫై చేస్తారు. సో ఫార్ మేము ఇంకా ఆర్గానిక్ వెళ్ళలేదు. బట్ అట్ సమ్ పాయింట్ మేము న్యాచురల్లీ గ్రోన్ అనే కాన్సెప్ట్కి వెళ్దామని చూస్తున్నాం అనమాట. రైట్? ఎందుకంటే మాకు ఒక ఐడియా ఉంది మొక్కకి ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలి అనేది. ఆ సైంటిఫిక్ మెథడ్స్లో గ్రో చేద్దామని. ఇప్పుడు మేము చేసేదంతా మన USDA, అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పెట్టిన నామ్స్లో వెరీ హోల్డ్ చేసి అంత మాత్రమే వాడతాం మేము. గ్రేట్ అండి, అదైతే నాకు క్లియర్గా అర్థమైపోయింది. అంటే మనకి చాలా వరకు బాడీకి ఏదైతే కావాలో ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనకి అంతకుముందు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ డైట్లో నుంచే మనం తీసుకుంటూ వచ్చాం. కానీ ఓవర్ ద పీరియడ్ కొన్ని మనకి దొరకట్లేదు కాబట్టి
కొంత ఎక్స్టర్నల్ సపోర్ట్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగానే మొక్కలకి కూడా రైట్. ఓకే, సో సూపర్ శశి గారు. ఇంకా ఈ సీతాఫలాన్ని తిని ఇవాల్టి ఇవి కన్ను విచ్చుకుందా, అయిపోయిందా? సో దీన్ని తిని ఈ వీడియోని నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెష్గా మేము వల్లెంబారి ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చామండి, తినండి బాగా. మా నాన్నగారికి చాలా చాలా ఇష్టం అండి. సూపర్. ఇంకొకటి ఏమైనా చేయొచ్చా అండి? ఈ సీడ్లెస్ చేయొచ్చా? సీతాఫలం అనేది అనోనాస్ స్క్వమోసా అంటాము. అనోనాస్ స్క్వమోసా. స్క్వమోసా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.